చెప్పనా, దేవుని ఎదుట దీనురాలుగా ఉండనటువంటి స్త్రీకి, సుగుణం సుబుద్ధి లేని స్త్రీకి సౌందర్యం ఉందనుకో, దాన్ని ఎలా పోల్చాడో తెలుసా బైబిల్లో? సుబుద్ధి లేని స్త్రీకి ఉండే సౌందర్యం పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది అన్నాడు. అర్థమైందా? కొంతమంది అందం చూస్తేనేమో భలే అద్భుతమైన సౌందర్యం, బుద్ధి చూస్తేనేమో బురదలో బొర్లే పంది కన్నా దారుణం. వీడేంది పగబట్టాడా ఏంది ఈరోజు ఎట్లా తిడుతున్నాడు అనుకోవాకండి, ఉన్న సంగతి చెబుతున్నాను నేను. కొంచెం బాధ కలిగితే కలగనియండి, పర్వాలేదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సౌందర్యం ఉండంగానే సరికాదు, సుబుద్ధి కూడా కావాలి. సుబుద్ధి లేని సౌందర్య స్త్రీకి ఆమె సౌందర్యం పంది ముక్కునున్న బంగారు కమ్మె. అయ్యో, నా ముక్కున బంగారు కమ్మె పెట్టారు, ఇక నుంచి నేను అశుద్ధం తినకూడదు అనుకుంటుందా? దాని ముక్కునుంది గోల్డ్, దానికి చాలా విలువ ఉందని ఈ పందికేం తెలుసు? పందికి చక్కగా పోయి ఏ ఫీలింగ్ లేకుండా అన్నీ మిక్స్ చేసి నవ్వులుతూ ఉంటుంది అన్నమాట. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. అవునా? అది వివేకము లేని సుందర స్త్రీకి తన అందం పంది ముక్కునున్న బంగారు కమ్మె.